వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తాను మారిన మనిషిని అని చెప్పడంపై కేటీఆర్ ఎద్దేవా చేశారు. నువ్వు మారిన మనిషివే, ఎన్నికల ముందు దానవీర సూరకర్ణలా ఉంటావు, ఎన్నికల తర్వాత కుంభకర్ణలా మారిపోతావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందంట. కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ. లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దం మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూలులో నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు, వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.